వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి డ్రగ్స్ పై కఠిన చర్యలు. మంత్రుల ఉపసంఘం భేటీలో మంత్రి లోకేష్ ఆదేశాలు. రాష్ట్ర బడ్జెట్ 11 నుంచి మార్చి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు. కాకినాడ ప్రతిపాడులో నాటి రోడ్డుపై ఘోరం, ఒకరు సజీవ దహనం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన అమరావతి సచివాలయంలో బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో డి అడిక్షన్ కేంద్రాల ద్వారా నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ రోజంతా తీర్మానంపై చర్చ ఉంటుంది. 13న ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడతారు. 14న 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. అదే రోజు సభలో వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాలను 4 వారాల పాటు నిర్వహించనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రతిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి 2 డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న చేపల ఫీడ్తో వెళ్తున్నటువంటి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. 2 డ్రైవర్లు బయటకు దూకేయగా కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవ్వగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధపోయిన వారి ఇంటికి చేరి సాంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నేపల్లికి తీసుకుని వచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్య, పూజారులు కాకా వెంకటేశ్వర్లు, కాకా కిరణ్ కుమార్, కాకా కనకమ్మ, కాకా భుజంగరావు, కాకా లక్ష్మీబాయిలతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నందు వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారికి ఆకివీడు పూల పండ్లు వ్యాపారస్తుల సంఘం ప్రెసిడెంట్ ఎస్కే బాజీ ఆధ్వర్యంలో సుమారు 160 కేజీల వివిధ రకముల పూలతో భారీ గజమాలను సమర్పించారు. 24 సంవత్సరాల నుంచి శ్రీ అమ్మవారికి వార్షిక మహోత్సవాలలో గజమాల సమర్పిస్తూ ఉన్నట్లు ప్రెసిడెంట్ మరియు సభ్యులు తెలియజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు అందజేశారు. దేవస్థానం కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటోను అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం శ్రీనివాసులు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలం కొండంగి గ్రామంలో కొండంగి PACS త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. నూతన కమిటీ సభ్యులుగా పన్నాస కృష్ణమూర్తి, పొన్నాల లక్ష్మణరావు, కర్ణాటక సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ పేర్లన్నీ చెప్పారు కదా. సభాధ్యక్షుడికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇవాళ ఈ సొసైటీ శ్రీమన్ కమిటీ పన్నాస్ కృష్ణ, అలాగే కర్ణాటక సత్యనారాయణ, అలాగే పొన్నాల లక్ష్మణరావు వారికి అందరికీ ఇది వాళ్ళకి అభినందన సభ ఇవాళ వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా సంతోషం, చాలా బాధ్యత కూడా. నేను ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏ స్థాయిలో, ఇక్కడ చాలామంది DC చైర్మన్, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, DC చైర్మన్ ఉన్నారు, శాఖర్ నీటి సంఘ మన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వచ్చారు. అందరికీ నేను చెప్పేది ఒకటి, ఎండ్ ఆఫ్ ది డే మనం శాస్త్రం కాదు, మనం చేసిన పనులు గుర్తుంటాయి. నేను మీకు ఇంకో 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాను, కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు చేశారంటే గత 50 ఏళ్ళకు కూడా చెప్పుకుంటారు. మనం మంచి చేస్తే ప్రజలు చెప్పుకుంటారు, అంతేగాని నాకు అధికారం ఉంది, నేను చెప్పినట్టే జరగాలి, మీ ఊళ్ళో పలానా వాడు ఉండాలి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసినాడు లేకపోతే అంటే మీరందరూ ఎందుకు? నేను నా కొడుకులో డిసైడ్ చేసి, లేకపోతే నేను కూర్చుని ఇంటికాడి నుంచి పేరు రాసి పలానా పేరు చెప్పండి అంటే మీరందరూ ఎందుకు? అందుకని నేను ఏ విషయాల్లోనూ నాతో పాటు మీరందరూ ఓట్లేసి, మీ అందరూ 23 గ్రామాల్లో మన మండలం ఉందో 23 పంచాయతీలు, 23 పంచాయతీల్లో మెజార్టీ ఇస్తే నేను పలానా చోట నేను చెప్పినాడు ఉండాలి, నేను ఎందుకు అనుకోవాలి? ఆ ఊళ్ళో ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు, ఆ మండలంలో ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. 4 ఊళ్ళకి కలిసినట్టు 4 ఊళ్ళో ఎలాగ ఇప్పుడు ఎంత చక్కగా ఉంది. ఒకళ్ళు ఈ ఊరు అయితే, ఒకళ్ళు పల్లిపాలెం అయితే, ఒకళ్ళు అమరావతి వాళ్ళు పెట్టారు. నేను అనేది నేను బాగా చేశాను నేను అనుకోవటం కాదు, నేను బాగా చేస్తాను అనేది మీరు అనుకోవాలి, బాగా చేస్తున్నారు. అంతేగాని నేను బాగా చేస్తాను నేను చెప్పుకుంటే అది అందరూ అట్టాగే అనుకుంటారు, ఆఖరికి బొక్కబార్లో పడతారు. ఎందుకు చెప్తానంటే మనం కూటమి ఒక స్వాతంత్ర పోరాటంలాగా చేసి ఈ రాష్ట్రానికి రకరకాల ఇబ్బందులు, ఇవాళకి ఈ భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు పెట్టి, ఈ జాయింట్ సర్వేలు పెట్టి, 22Aలో పెట్టి తీయాలంటే పెద్ద తలకాయ నొప్పి. చెడు చేయాలంటే ఒక్క నిమిషం ఎవరైనా ఇబ్బంది పెట్టాలని 22Aలో పెడితే ఇంకా స్థలాలు ఏం లేదు, ఎవరికి తెలవదు ఇంత అపకారం జరిగిందని. మనం శిస్తు కట్టుకుంటే, శిస్తు కడితే శిస్తు కట్టలేదు కదా లాభం అనుకుంటారు. శిస్తు కడతాం అంటే ఏంటో తెలుసా? మీకు 10,000 రూపాయలు కట్టిస్తే అందులో ₹1 తీసి కడతాం ఎంతో? మన ఆస్తి విలువలో శిస్తు కడతాం అంతే. 10,000లో ₹1 ఎంతో? 40 లక్షల్లో 400 అంతే. అది కూడా కట్టించుకోవాలి. శిస్తు కడితే నీ పేరు ఎంత ఉందో నీకు తెలిసిపోతుంది. కట్టుకోకపోతే నా 16 ఎకరాలు కట్టమని 12 ఎకరాలు పడితే మరి మిగిలిన 4 ఎకరాలు ఏమైతే తెలుస్తాయి, లేకపోతే అమ్ముకుంటే తెలుస్తాయి, లేకపోతే బ్యాంకులో అప్పుకి వెళ్తే తెలుస్తాయి. ముందే వెళ్ళేది మన భూమి మనకి హక్కు లేకుండా చేసేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో హాస్పిటల్ను నిర్వహిస్తున్న ఆయుషి నర్సింగ్ హోమ్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్స్ అని చెప్పుకుంటున్న రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు గత కొంతకాలంగా భద్రాచలం నడిబొడ్డున ఆయుష్ నర్సింగ్ హోమ్ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లతో హాస్పిటల్ అనుమతులు పొంది గుట్టుచప్పుడు కాకుండా నకిలీ డాక్టర్ రాజశేఖర్ వైద్యం అందిస్తున్నాడు. ఇక్కడే కాకుండా ఇటీవల కొత్తగూడెంలో కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అన్ని సిద్ధం చేశారు. ITDA PO రాహుల్ ఆదేశాల మేరకు పట్టణంలో తనిఖీలు నిర్వహించిన అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వారి బృందం ఆకస్మిక తనిఖీల్లో ఆయుషి నర్సింగ్ హోమ్ భాగోతం బయటపడింది. వైద్య శాఖ అధికారులు నేమ్ బోర్డు మీద ఉన్న డాక్టర్లకు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్లకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లతో హాస్పిటల్ నిర్వహిస్తున్న ఆయుషి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి హాస్పిటల్ని సీజ్ చేశారు. నకిలీ డాక్టర్ రాజశేఖర్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ధరల మోత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జాతర పరిసరాల్లో నిత్యావసరాల నుంచి బస చేసే గదుల వరకు అన్ని ధరలు ఆకాశాన్ని అంటటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడి, మేకల ధరలు రెట్టింపు, భక్తుల జేబులకు చిల్లు. జాతరలో అమ్మవార్లకు మొక్కుగా బెల్లంతో పాటు కోళ్లు, మేకలను సమర్పించడం ఆనవాయితీ. దీన్నే అదునుగా చేసుకున్న వ్యాపారస్తులు ధరలను విపరీతంగా పెంచేశారు. సాధారణంగా కిలో 420 రూపాయలు పలికే మేకపోతు లైవ్ మేడారంలో 900 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధర అయితే ఏకంగా 1500కు చేరింది. బయట మార్కెట్లో కిలో 170 నుంచి 180 ఉండే బ్రాయిలర్ కోడిని ఇక్కడ 300 నుంచి 350కి అమ్ముతున్నారు. నాటుకోడి ధర 700 దాటిపోయింది. జాతర చివరి రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒకే వేదికపై 3 మూర్తులు దివ్య కళ్యాణం జరిగింది. శ్రీ చండికామి సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా కళ్యాణం జరిగింది. నూతన వస్త్రాలను సమర్పించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబం, సత్యం దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించిన ఈవో దుర్గా భవాని, దేవులపల్లి ఫణిరామకృష్ణ బ్రహ్మత్వంతో అర్చక స్వాములచే దివ్య కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాలు తిలకించేందుకు వేలాది మంది భక్తులు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ఆది దేవుని దివ్య కళ్యాణం కనులారా వీక్షించారు. శ్రీ విజయ దుర్గామాత ఆలయంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజు అమ్మవారికి విశేష అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పటిష్ట చర్యలు చేపట్టారు. ఇది ఏ మీడియా వస్తాయి మళ్ళా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గంజాయి డ్రగ్స్ పై కఠిన చర్యలు. మంత్రుల ఉపసంఘం భేటీలో మంత్రి లోకేష్ ఆదేశాలు. రాష్ట్ర బడ్జెట్ 11 నుంచి మార్చి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు. కాకినాడ ప్రతిపాడులో నాటి రోడ్డుపై ఘోరం, ఒకరు సజీవ దహనం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.